దీని లుక్స్ మాత్రం అసలు కిల్లింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ మార్కెట్లో ఇంకోటి ఎవరు లేడు తేడు. మెయిన్ థింగ్ ఈ వెహికల్ ను ఫ్రంట్ లో బాగా ఫోకస్ చేయాల్సింది తెలుసా, మజిల్, దాని యాటిట్యూడ్, అది ఇచ్చే బర్రె లుక్. మెయిన్ గా ఇది ఒకవేళ వెహికల్ అలాగా ఫోకస్ చేస్తే దీన్ని పట్టుకుని ఆడే పైకి ఎగ్దామరా అని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా 24/7 బై డిఫాల్ట్ యాక్టివేట్ అయ్యే ఉంటుంది మెయిన్ గా. ఇది లేదనుకో దడేయాలని పడి మూతి పళ్ళు రాలగొట్టుకుంటాము, అంత హైట్ ఉంటుంది బండి. ఈ బండితో ఏ మూలకు పోయినా ఏ కార్నర్ పోయినా కాన్ఫిడెన్స్ తప్పించి ఇక వేరే చీజే లేదని చెప్పుకోవచ్చు. నీట్ గా ఒక వర్డ్ లో చెప్పచ్చు, డీజిల్ రాకెట్. కింద చూసుకుంటే అబ్బా ఏంది ఇంతనే ఉన్నారు అని ఒక సాటిస్టిక్ ఫీల్ గా వెళ్ళిపోతావు. ఈ హెవీ ట్రంక్ డోర్ తీసి అలా మెల్లగా ఒకసారి ఒక పెద్ద చరిత్ర ఉండాలి. సహజంగా మనం ఏమైనా కారు ఉంటే ప్రతి ఫ్యామిలీకి ఒక హిస్టరీ ఉంటుంది, దాంట్లో ఎవడో ఒక సూపర్ హీరో అయితే ఉంటాడు. అలాగే మరి ఆటోమొబైల్స్ అంటే కార్స్ లో కూడా హిస్టరీ ఉందా అంటే ఏకైక ఒక బండి అయితే ఉంది, దాని పేరే టొయోటా హైలక్స్. 50 సంవత్సరాలు అంటే 5 డికేడ్ల కింద మనం చెప్పుకోవచ్చు. దీనికి ఉన్న ఫ్యామిలీ హిస్టరీ ఏ కార్కి లేదు. 1968 నుంచి 2022 వరకు మొత్తం 9 జనరేషన్లు అయితే బండి రావడం జరిగింది. ప్రతి ఒక్కసారి ఏదో ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటూనే వచ్చారు. దీన్ని బెస్ట్ ఫ్రెండ్ లాగా వాడుకో, బిజినెస్ కింద వాడుకో, ఎలా అంటే అలా వాడుకో. అండ్ దీన్ని 180 కంట్రీస్లో దగ్గర 20 మిలియన్ సేల్స్ అంటే 2 కోట్ల బండ్లు ఆల్రెడీ రోడ్ల మీద సేల్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మెయిన్ థింగ్ ఏం చెప్పాలా, దీని డ్యూరబిలిటీ, రిలయబిలిటీ, దీని ఇంజన్ అయితే ఆబ్వియస్లీ సెక్సీయెస్ట్ ఇంజన్ అని చెప్పుకోవచ్చు. అసలు టొయోటా గురించి మీకు ఆల్రెడీ ఎంతో మందికి తెలిసే ఉండొచ్చు, కానీ మళ్ళీ కొత్తగా చెప్తున్నా, దీని ఇంజన్ నేను నమ్ముకుంటే నువ్వు ఏడకైనా పోవచ్చు. అండ్ హైలక్స్ బండితో ఏంటి ప్లస్ పాయింట్ అంటే ఇది ఒక 5 సీటర్ వెహికల్. అండ్ వెనుక కూడా చాలా ప్లేస్ ఇస్తారు, క్యాంపింగ్ చేసుకోవచ్చు, లోడ్స్ మార్చుకోవచ్చు, ఎట్లా అంటే అట్లా. నాకైతే చాలా చాలా ఫేవరెట్ వెహికల్ ఇది. దీనికి ఉన్న హిస్టరీ, చరిత్రని క్యారీ చేసుకుంటూ రోడ్డు మీద తిరుగుతుంటే అది ఇచ్చే ప్రౌడ్నెస్ కానీ, అది ఇచ్చే డ్యూరబిలిటీ కానీ, అది ఇచ్చే ప్రామిసింగ్ రైడ్ మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అయిపోతున్నారు. ఎంతో మంది దీంట్లో వెంటిలేటెడ్ సీట్స్ లేవు, 360 లేదు, పెనరామిక్ సన్ రూఫ్ లేదు, అది లేదు ఇది లేదు అని చెప్తున్నారు. అలాంటివన్నీ ఉంటే చాలా కంఫర్టబుల్ గా నువ్వు పోయి సిటీ డ్రైవింగ్ చేసుకోవాలి. ఈ బండి ఉంటే నువ్వు సిటీయే కాదు, లేహ్ లదాఖ్ లాంటి ప్లేసెస్ కి ఊరికనే వెళ్ళిపోవచ్చు. మెయిన్ గా ఈ బండి అంతా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాత్రమే. సో మనం దీన్ని డిఫరెన్షియల్ లాక్ వేసి తీసి, పవర్ మోడ్ లో వేసి తీసి, రకరకాలుగా దీని పర్ఫార్మెన్స్ అండ్ దీని డ్యూరబిలిటీ మాత్రం మనం టెస్ట్ చేయము, చూపిస్తాం. మరి ఇంత పెద్ద వెహికల్ కదా, దీని లెంత్ ఎంత అని అడిగితే 5.3 మీటర్స్ లెంత్, దీని విడ్త్ వచ్చేసి 1.8 మీటర్, హైట్ వచ్చేసి కూడా 1.8 మీటరే. అండ్ ఈ బండి ఇంత పెద్ద సైజ్ ఉంది కదా వెహికల్, దీని వెయిట్ ఎంత అంటే 2.9 టన్స్ అంటే 2900 కేజీస్. అండ్ దీంట్లో 5 సీటర్ ఉండంగా కూడా మనం ఎన్నో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి మన వెనకైతే ట్రంక్ ఇచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకో, ఇప్పుడే లేచినావు, లేహ్ లదాఖ్ వ్యూ ఉంది, దిగినావు, అలా మెల్లగా ఈ హెవీ ట్రంక్ డోర్ తీసి అలా మెల్లగా ఒకసారి ఒక రెప్పు బైసెప్స్ కొట్టినాక దీనిలోకి ఎక్కినా ఇంకో హార్డ్ సర్ఫేస్తో నేను వెల్కమ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం అయితే దీన్ని ఎంత ఈజీగా ఎక్కచ్చు అంటే గోడెక్కినట్టు ఎక్కేస్తే ఇది మన ప్రస్తుతం వెనుకున్న ట్రంక్ స్పేస్. ఇక్కడ నువ్వు కావాల్సిన టెంటింగ్ అంటే క్యాంపింగ్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే దీన్ని ఇక్కడ నుంచి అలా లాస్ట్ వరకు ఇంకో క్యాబిన్ వేసి దాంట్లో బెడ్లు వేసి దాంట్లో సామాన్లు వేసి ఏమేమో చేస్తున్నారు. దీన్ని రకరకాలుగా సైకిల్లో పెట్టుకో, ఇల్లు షిఫ్ట్ చేసుకో, ఏమంటే చేసుకో. అసలు ఈ వెహికల్తో మాత్రం మనం ఎటువంటి లిమిట్స్ లేకుండా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇంత పెద్ద కార్కి అంటే మన బెస్ట్ ఫ్రెండ్ గాడికి అంటే మన కంపానియన్కి అసలు ఎలాంటి ఇంజన్ ఇచ్చారు, ఇంత పర్ఫార్మెన్స్ చేయాలి. దీని వెయిట్ 2.9 టన్స్ 2900 కేజీలు ఉన్నప్పుడు ఇంజన్ కూడా బరాబర్ ఇవ్వాలి. కాబట్టి ప్రస్తుతము మన దగ్గర ఉన్న ఈ హైలక్స్కి
2.8 లీటర్ ఇన్ లైన్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో నీకు 2 ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 6 స్పీడ్ మాన్యువల్, ఇంకోటి వచ్చేసి 6 స్పీడ్ ఆటోమేటిక్. అండ్ దీంట్లో ఈ వెహికల్లో ఇంత పవర్ ఉన్నా కూడా మనకి మాన్యువలే బెస్ట్ అని అయితే అంట. ట్రాఫిక్లో తిరుగుతా అంటే ఆటోమేటిక్ తీసుకోవచ్చు. అండ్ అస్సలు ఎక్కడ దోకా వేయకుండా నీకు ట్రైన్గా లాంగ్ ట్రిప్స్లో టెన్షన్ రాకుండా దీని ఫ్యూయల్ కెపాసిటీ అయితే 80 లీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంత పర్ఫామ్ చేయాల్సిన బండికి పవర్ ఎంత అంటే 204 హార్సెస్ అంటే 200 PS అయితే ఇవ్వడం జరిగింది. టార్క్ అంటే కొండలు ఉన్నాయి, చాలా వెయిట్ ఉంది, ఈజీగా వెళ్ళిపోవాలి. 500 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఈ బుజ్జిముండకి అంటే ఈ పందిదానికి ఇవ్వడం అయితే జరిగింది. కాన్ఫిడెన్స్ మొట్టినట్టు కొట్టవచ్చు మన బండిని. మరి ఇంత చరిత్ర కలిగిన ఈ బండిని వాక్ అరౌండ్ అయితే చేద్దాము. ముందే చెప్తున్నాను, ఆబ్వియస్లీ దీని లుక్స్ మాత్రం అసలు కిల్లింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ మార్కెట్లో ఇంకోటి ఎవరు లేడు తేడు. పెద్ద అగ్రెసివ్ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ క్రోమ్ గార్నిష్ అంటారు. అండ్ మెయిన్గా ఇది బాగా అగ్రెసివ్గా కనబడాలి అంటే నేనైతే డీక్రోమ్ చేస్తాను, అంటే సహజంగా అయితే క్రోమ్ తీసేస్తాము. అండ్ ఒకవేళ ఫ్రంట్ తీసుకుంటే ఈ హ్యూజ్ టొయోటా లోగో తీయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడంతా పియానో బ్లాక్. మెయిన్గా ఈ కార్కి సేఫ్టీ కోసము వీళ్ళు 6 ఎయిర్ బ్యాగ్స్ తీయడం జరిగింది. ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్స్, రేర్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్స్ అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే వెహికల్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటేనైతే నీకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కనబడతాయి ఇక్కడ. అండ్ ఇక్కడైతే పార్కింగ్ సెన్సర్స్ తీయడం జరిగింది. దీని హెడ్ లైట్ చూసుకున్నట్లయితే ఇది కూడా వేరే లెవెల్ మజిల్ ఇచ్చారు. 3D లో నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ కావడానికి ఇలా పట్టుకొని చీక్స్ పట్టుకొని గుంజినట్టు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. LED DRL అండ్ మనకు వచ్చేసి మనకి అదే హై బీమ్ లో బీమ్ కావాల్సిన ఫ్రంట్ DRL అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే LED స్ట్రిప్. అండ్ ముందు వచ్చేసి నీకు ఫాగ్ ల్యాంప్స్ కూడా LED లో ఇవ్వడం జరిగింది. అండ్ రేర్ కూడా కాంపోనెంట్స్ కూడా LED లోనే ఇవ్వడం జరిగింది. మెయిన్ థింగ్ ఈ వెహికల్ లో ఫ్రంట్ లో బాగా ఫోకస్ చేయాల్సింది తెలుసా, మజిల్, దాని యాటిట్యూడ్, అది ఇచ్చే బర్రె లుక్. మెయిన్ గా ఒకవేళ వెహికల్ ని అలాగా ఫోకస్ చేస్తే ఎక్కడికక్కడ నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అరే దీన్ని పట్టుకుని ఆడ పైకి ఎక్దామరా అని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా 24/7 బై డిఫాల్ట్ యాక్టివేట్ అయ్యే ఉంటుంది మైండ్ లో. మరి ఈ వెహికల్ కి ఆల్ టెరైన్ టైర్స్ వేసుకొని, అది కూడా వీళ్ళు బండికి అయితే 18 ఇంచ్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా సైడ్కి ఒకవేళ చూసుకుంటే నీకు ఏవో లేవు అనుకుంటావు, అందుకే చెప్తున్నా. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ బాగా కంఫర్టబుల్ షాఫర్ డ్రివెన్ బండ్లతో దీన్ని బై మిస్టేక్ కూడా కంపేర్ చేయకు. కాబట్టి ఇది వచ్చేసి మనకి సైడ్ మిర్రర్ అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ ఆటో ఫోల్డ్ అండ్ ఎలక్ట్రానికల్గా నువ్వు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది మనం ఎప్పుడైనా మెయిన్గా ఒకటి చెప్తా, ఇప్పుడైతే దీనికి ఎప్పుడైనా గీతలు ఏమైనా పెట్టినా అనుకో, ఇది సైడ్ ఫెండర్ అంటారు దీన్ని పక్కకి. అండ్ A పిల్లర్, B పిల్లర్, C పిల్లర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది లేదనుకో దడేయాలని పడి మూతి పళ్ళు రాలగొట్టుకుంటాము, అంత హైట్ ఉంటుంది బండి. ప్రస్తుతం ఇదంతా స్టీప్ ఏరియా ఉంది కాబట్టి పెద్దగా ఏం అనిపిస్తలేదు. అండ్ ఇదంతా నీకు సైడ్కి కూడా వీళ్ళు క్రోమ్ ఫినిష్ చేయడం జరిగింది. సైడ్కి కూడా ఈ సేఫ్టీ కోసం ఇచ్చారు క్లాడర్స్, క్లాడర్స్ అంటాం దీన్ని. అండ్ బ్యూటిఫుల్ అండ్ స్టైలిష్, కరెక్ట్గా షోల్డర్ మీద అయితే హైలైట్స్ అని క్రోమ్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ట్రా యాక్సరీస్ తోటి ఈ బండిని ఇంకా బ్యూటిఫుల్గా అయితే చాలా మంది చేస్తున్నారు. ఒకవేళ నువ్వు అలైజ్ చూసుకున్నా కూడా ఇది కూడా లిటిల్ బిట్ ఆఫ్ క్రోమ్ తోటి నీట్గా డీసెంట్గా తీయడం జరిగింది. మనకు డీసెంట్ నచ్చదు కాబట్టి ఆబ్వియస్లీ పెయింట్ అయినా లేకపోతే వీలైనా మార్చడం జరుగుతుంది. అండ్ అలాగే వెనకకు వచ్చినా ఇంకో ఎక్కడికక్కడ నీకు దీని మజిల్ మాత్రం కనబడుతుంది. ఇదే మన ట్రంక్ ఏరియా, ఎక్కడైతే మనం చేయాలి అనుకుంటున్నాం ఎక్స్పెరిమెంట్స్, దాని సామాన్లన్నీ తీసి అందులో వేసేయడమే. మొత్తం ఏరియా అంతా నువ్వు కస్టమైజ్ చేసుకోవచ్చు. బయట మెకానికల్గా దొరుకుతాయి, ఎలక్ట్రానికల్ కూడా ఎన్నో యాక్సరీస్ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. పీచే మూడ్ అంటే అయితే మనం ప్రస్తుతం అయితే వెనకకు వచ్చేసాము. ఇక్కడ ఒకవేళ చూసుకుంటేనైతే ఆబ్వియస్లీ టొయోటా లోగో అండ్ హైలక్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి రేర్ బ్రేక్ లైట్ అని అయితే చెప్తాం. ఇదంతా క్రోమ్ 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 ఉంది. మోస్ట్లీ క్రోమ్ తీసేయడమే నాకు కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఒకవేళ చూసుకుంటేనైతే జమీన్ ఆస్మాన్ ఫరక్ బోల్తే 220 mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి నీకు స్టెప్ బోర్డు, ఇక్కడ కాలు పెట్టి అలా లోపలికి ఎంట్రీ ఇచ్చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ మనకి ఇక్కడ వచ్చేసి నెబుల్ ప్లేట్ వస్తుంది. ఇక్కడ మాత్రం మనకి రేర్ పార్కింగ్ సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఈ బండ్లో హైలైట్ ఒకటి చెప్తా, ఫాస్ట్గా నా సస్పెన్షన్ దగ్గరకు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ లైట్స్ చూసుకుంటేనైతే ఆబ్వియస్లీ కంప్లీట్గా నీకు LED స్ట్రిప్స్ అండ్ LED లైట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది వెహికల్లో. అండ్ సస్పెన్షన్ గురించి ఒక క్రేజీ థింగ్ ఒకటి చెప్తాను. ప్రస్తుతం ఇది మనం వెనక రేర్ దగ్గర ఉన్నాం. రేర్ దగ్గర నీకు అందరికీ తెలిసింది ఏంటి, ఐదర్ స్ప్రింగ్స్ హైడ్రాలిక్స్ వాడతారా, ఈ వెహికల్లో టార్చ్ అండ్ స్ప్రింగ్స్ వాడతారు. అంటే నీ చుట్టుపక్కల తిరిగే DCMలు లారీలకి ఇలాగా ఒక 3 లైన్లు ఉంటాయి, దాన్ని లీవ్ స్ప్రింగ్ అంటారు. హైయెస్ట్ రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ, అసలు దానికి సర్వీస్ రాదు, డ్యామేజ్ కాదు. అలాంటి సస్పెన్షన్ సిస్టమ్ ని మనకైతే ఈ హైలక్స్ లో ఇవ్వడం జరిగింది. దాని వల్ల ఎంత పెద్ద ప్రెషర్ వచ్చి నీకు టైర్ మీద పడినా యూ విల్ నాట్ ఈవెన్ నోటీస్. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక DCM వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నావు, దయచేసి ప్లాన్ వేసుకో ట్రిప్ కి అని అర్థం. ఫ్రంట్ సస్పెన్షన్
గురించి ఒకవేళ నువ్వు చూడాలనుకుంటే డ్యూయల్ విష్ బోన్ సస్పెన్షన్ అయితే మనకి ఫ్రంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ బండితో ఏ మూలకు పోయినా ఏ కార్నర్కి పోయినా కాన్ఫిడెన్స్ తప్పించి ఇక వేరే చీజే లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం దీని ఇంటీరియర్కి వెళ్ళి దాన్ని కూడా లిటిల్ బిట్గా లైట్గా కొంచెం అలా ట్రైలర్ లెక్క వదులుతాం. ఇదైతే మన టొయోటా హైలక్స్ కీస్. అసలు వీళ్ళ ఆలోచన చూడు, దీనికి రిక్వెస్ట్ సెన్సార్లు అయితే ఇవ్వడం జరిగింది. అంటే కీ పాకెట్లో పెట్టుకుని ఆటోమేటిక్గా ఈ బటన్ నొక్కేసి వెళ్ళిపోతావు డోర్కి. అది కాక ఒకవేళ పని చేయక దీని బ్యాటరీ అయిపోయినా కూడా నువ్వు జస్ట్ నాబ్ని ఇట్లా అని ఈ కీతో ఇక్కడనే ఇచ్చిరు, ఎటువంటి కవర్ కూడా ఇలా చాలా ఈ చిన్నవి మంచిగా అనిపిస్తాయి. ప్రస్తుతం అయితే దీన్ని ఎట్లా ఎక్కాలో కూడా చెప్తా. నువ్వు రిక్వెస్ట్ సెన్సార్ ఓపెన్ చేసి అలా లోపలికి వెళ్తావా, వెళ్ళిన తర్వాత ఈ ఫుట్ బోర్డ్ ఉందా, ఫుట్ బోర్డ్ని యూజ్ చేసుకుంటూ స్టైల్గా గుర్రం ఎక్కుతున్నట్టు ఇక్కడ హ్యాండిల్ పట్టుకొని ఇలా ఎక్కి లోపల కూర్చున్నావు అంటే రాజా ట్రీట్మెంటే. అసలు అది ఆ ఫీల్ నువ్వు కూడా పొందాలంటే టెస్ట్ డ్రైవ్ చేసుకుంటేనే పొందుతుంది, లేకపోతే కొంటేనే పొందుతుంది. ప్రస్తుతం అయితే మనం డ్రైవర్ సీట్లో అయితే కూర్చున్నాం. మనకి డ్రైవర్ సీట్లో ఏంటి ప్లస్ పాయింట్ అంటే మనకి ఇది ఎలక్ట్రానికల్లీ అడ్జస్టెడ్ అయితే ఇచ్చారు డ్రైవింగ్ సీట్ మొత్తము. అండ్ ఒకవేళ నువ్వు ఫ్రంట్ డోర్ తీసుకున్నా కూడా బేసిక్గా నార్మల్గా చీప్గా అయితే అస్సలు లేదు. నీకు ఎక్కడికక్కడ లెదర్ అండ్ డబుల్ స్టిచ్చింగ్ అండ్ నీకు ఆల్ విండోస్ 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ORVMs అవన్నీ నువ్వు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకుంటావు. దాన్ని క్లోజ్ అండ్ ఓపెన్ కూడా నువ్వు మాన్యువల్ గా బటన్ త్రూ ఇది చేసుకుంటావు. స్పీకర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్యూర్ నీట్ గా వాటర్ బాటిల్ అయితే ఇవ్వడం జరిగింది. పైన డోర్ కి మాత్రమే నీకు ట్విటర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ డోర్స్ ది లాక్ అండ్ అన్లాక్ నీకు ఇక్కడ బటన్స్ ఇచ్చారు. అండ్ లేదు అంటే నువ్వు పైన ఉన్న నాప్ తో కూడా చేసుకోవచ్చు. నీట్ క్రోమ్ ఫినిష్ గార్నిష్ అని చెప్పుకో. అండ్ లెదర్ ఫినిషెస్ కూడా ఎక్కడికక్కడ చాలా సఫిషియెంట్ గా కూల్ గా అయితే ఉన్నాయి. మనలాంటి డ్రైవింగ్ పిచ్ ఉన్న వాళ్ళు మాక్సిమం కొట్లాడేది ఒకటే దానికి, అదే మన డ్రైవింగ్ సీటు. ప్రస్తుతం అయితే మనం ఆ ప్లేస్ లోకి వచ్చేసినాం. ఇక్కడ నువ్వు ఒకవేళ అబ్జర్వ్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఇది ఒక స్టీరింగ్ అని బేసిక్ గా చెప్పొచ్చు. ఓకే కూల్. ఇక్కడ ఏంటి ఉంది అంటే దీంట్లో ఆల్రెడీ చెప్పినా కదా 6 ఎయిర్ బ్యాగ్స్ SRS అయితే ఉన్నాయి. అదే కాకుండా బేసిక్ కంట్రోల్స్. రైట్ సైడ్ వచ్చేసి నువ్వు మెనూని కంట్రోల్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్, ఇన్ఫోటైన్మెంట్ అండ్ నీకు కాల్ అండ్ లిఫ్ట్ ఈ ఆప్షన్స్ చూసుకోవచ్చు. ఫ్రంట్ ఒకవేళ చూసుకుంటున్నావు అంటే ఎక్కడైతే వీళ్ళు మనకు స్పీడ్, RPM, ఫ్యూయల్, బ్యాటరీ, ఇంజన్ కోల్డ్ అండ్ హాట్ ఇవన్నీ ఇవ్వడం అయితే మాన్యువల్ గానే ఇవ్వడం జరిగింది. టాకోమీటర్ ఇదంతా. అండ్ మధ్యలో వచ్చేసి కూడా బేసిక్ గా వీళ్ళైతే ఏవైతే డ్యూరబుల్ గా ఉంటాయో అవి మాత్రమే పెట్టిరు, మధ్యలో స్క్రీన్ లో ఆఫ్ కాకుండా. అండ్ ఈ బండి కొనంగానే నేను అక్కడ కనబడే కొండలు ఎక్కేస్తా అంటే కాదు, దీనికి ఒక ట్రైనింగ్ ఉంటుంది. దాన్ని మనం ఆఫ్ రోడింగ్ చేసే ట్రైనింగ్ అని పిలుస్తాము. దాంట్లో H2 ఎప్పుడు వేయాలి, H4 ఎప్పుడు వేయాలి, L4 ఎప్పుడు వేయాలి, డిఫరెన్షియల్కి ఎప్పుడు వేయాలి, ఇవన్నీ క్లియర్గా నీకైతే చెప్తారు. అవి నేర్చుకొని పోయినావు అనుకో సేఫ్గా రిటర్న్ వస్తావు. లేదో ఉన్న సేఫ్గానే రిటర్న్ వస్తావు, కాకపోతే మొత్తం బాడీ డ్యామేజ్ లేకుండా వస్తావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా మనం ప్లాన్ వేసుకొని వెళ్ళడం బెస్ట్. అండ్ యాక్చువల్గా టొయోటా ఇంజన్స్లో నీ దగ్గర క్రిస్టా, ఫార్చునర్ లేకపోతే ఇన్నోవాలు ఉన్నప్పుడు దాంట్లో 2 మోడ్స్ ఉంటాయి నీకు. ఒకటి ఎకో అండ్ పవర్ మోడ్. ఎకో మోడ్లోనే బండి కొడుతుంది. పవర్ మోడ్ వేస్తేనైతే ఇది ఒక డీజిల్ రాకెట్ కింద అయితే మనం చాలా నీట్గా ఒక వర్డ్లో చెప్పచ్చు, డీజిల్ రాకెట్. ఒకవేళ నువ్వు ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటేనైతే చాలా బేసిక్ ఇంటీరియర్ అని చెప్తాను నేను. అండ్ ఇది వచ్చేసి మనకి 20 సెంటీమీటర్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే తీయడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ ఎక్కడికక్కడ బటన్స్ తోనే ఇచ్చారు. పియానో బ్లాక్ ఫినిష్ ఇక్కడ అయితే తీయడం జరిగింది. మధ్యలో క్రోమ్, సిల్వర్ ఫినిష్ అండ్ కంప్లీట్ గా అయితే హార్డ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. కంటిన్యూగా నీకైతే టైం చెప్తా ఉంది. అండ్ మిగతా చిన్న కంట్రోల్స్ ఇవి వచ్చేసి పైకి ఇన్ డైరెక్షన్ మనం కంట్రోల్ చేసుకుంటాం. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ ఫ్రంట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా వెహికల్ యొక్క ఇండికేటర్ షిఫ్టింగ్ అవన్నీ అయితే వేయడం జరిగింది. స్టీరింగ్ కూడా చాలా బేసిక్ గానే ఉంది. అండ్ మళ్ళీ చెప్తున్నా ఇంటీరియర్ కాదు మన మెయిన్ ఫోకస్ డ్రైవింగ్. దీంట్లో మనమైతే దగ్గర ఉన్న బండి ప్రస్తుతం అయితే 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే మన దగ్గర వెహికల్ ఉంది. అండ్ మనకి ఇక్కడ కంప్లీట్గా ఏసీది ఏదైతే కంట్రోల్స్ ఉంటాయో అవే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒక డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్. లెఫ్ట్ సైడ్ వాళ్ళకి లెఫ్ట్ టెంపరేచర్, రైట్ సైడ్ వాళ్ళకి రైట్ టెంపరేచర్ అండ్ సన్ బ్లెండర్స్ అయితే బేసిక్గానే ఇస్తారు. ఆబ్వియస్లీ ఏ వెహికల్ అయినా ఉండేదే, ఎటువంటి లైట్లు ఎక్స్పెక్ట్ చేయకు. ఇది వచ్చేసి మనకి స్పెక్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్స్ ఉంటే అలా పెట్టి ఇలా తోస్తావు పైకి. అండ్ లోపల వచ్చేసి మనకి ఇక్కడ హాలోజన్ బల్బ్స్ అయితే వేయడం జరిగింది. డోర్ ఆన్ ఆఫ్ కంట్రోల్స్ ఓకే కూల్. బ్లూటూత్ మైక్ ఇక్కడనే ఉంది. ఇది వచ్చేసి మనకి ఆటో డిమ్మింగ్ లైట్ అయితే వేయడం జరిగింది. దాన్ని ఆటో పెట్టుకో లేకపోతే ఆఫ్ చేసేసుకో. అండ్ మెయిన్ గా ఈ వెహికల్ మనం ట్రావెలింగ్ కి వాడతాం కాబట్టి మాక్సిమం ఆఫ్ ద స్పేసెస్ కావాలి మనకి. ఛార్జింగ్ సాకెట్లు కావాలి కాబట్టి వీళ్ళు నీకు ఒకవేళ నువ్వు ఫ్రంట్ డాష్ బోర్డ్ లో చూసుకుంటే గ్లో బాక్సెస్ 2 ఉంటాయి, పైనది అండ్ కిందది కూడా. అండ్ మెయిన్ గా దీని ఏసీ చాలా బ్యూటిఫుల్ గా అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ నీకు స్టోరేజ్ స్పేసెస్, హ్యాండ్ రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్, దాని కింద 100 వాట్ అయితే
మనకి సాకెట్ ఇవ్వడం జరిగింది, అక్కడ కూడా నువ్వు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వీళ్ళు ఓన్లీ ఏ పోర్ట్ అయితే ఇచ్చారు, బి పోర్ట్ ఇవ్వలేదు. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి 12 వోల్ట్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డమ్మీ స్విచ్లు బోలెడ్ ఉన్నాయి. అండ్ నీకు ఆబ్వియస్లీ ఇక్కడ నువ్వు చూసుకుంటే ఇంటీరియర్ కి కావాల్సిన ఎయిర్ అండ్ బ్లోవర్ కంట్రోల్స్ మాత్రం మధ్యలో ఇచ్చారు. ఇది ఒక బేసిక్ ఇంటీరియర్ అయితే నేను పిలుస్తాను, ఫ్లాషీ ఇంటీరియర్ అయితే కాదు. మ్యాన్లీ ఫీలింగ్ కోసం మనకి ఫిజికల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ముందు వచ్చేసి మనకి 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు అండ్ చిన్న ప్లేస్ అవుతుంది. ఎక్స్ట్రా యాక్సెసరీస్ లో వీళ్ళు కంపెనీ వాళ్ళ టొయోటా వాళ్ళ ఎన్నో ఆఫర్ చేస్తున్నారు. మెయిన్ గా ఈ వెహికల్ ఎక్కినాక నార్మల్ గా నువ్వు సిటీలో నడుపుతున్నావు అనుకో, H2 అంటే నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ లాగా నువ్వు ఒక ఫిగర్ నువ్వు ఉంచుకో. ఫ్రంట్ 2 పయ్యాలు ఉన్నాయి, వెనక 2 పయ్యాలు ఉన్నాయి. H2 ఒకవేళ నువ్వు వేస్తే ఫ్రంట్ 2 పయ్యాలకి మనకి అంటే టైర్స్ కి పవర్ వెళ్ళదు, ఓన్లీ బ్యాక్ ఉన్న 2 టైర్స్ కి మాత్రమే పవర్ వెళ్తుంది. H4 వేసావనుకో ఆల్ 4 సైడ్స్ నీకు పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే నీ ఇంజన్ పవర్ 4 వీల్స్ కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నీకు పుష్ అని ఉంది, పుష్ చేసి L4 వేసావనుకో ఆల్ వీల్స్ కి పవర్ వెళ్తుంది. కాకపోతే అది స్పీడ్స్ పోవడానికి కాదు, లో స్పీడ్ హెవీ వెయిట్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు L4 అయితే వేయడం జరుగుతుంది. దీంట్లో నీకు కింద డిఫరెన్షియల్ లాక్ వేయడం జరిగింది. అది ఎక్కడ పనికొస్తుంది ఏంటి అనేది మనం డ్రైవింగ్ లో చెప్తాం. ఒకవేళ నార్మల్ గా చెప్పు అంటే నువ్వు ఒకవేళ వెహికల్ లో వెళ్తున్నావు, 4 వీల్ డ్రైవ్ వేసుకొని పోతున్నావు, ఒక టైర్ ఒక దగ్గర ఉండిపోయింది, ఒక గోతులో పట్టి దాన్ని బయటికి తీసుకురావాలంటే డిఫరెన్షియల్ లాక్ వేస్తే ఆ పలానా వీల్ కి మాత్రం పవర్ పోకుండా అవతల వీల్ కి పవర్ వెళ్ళి దడేలు మనం బయటికి తీసుకొస్తుంది. అది సిల్ప్ లో కూడా పనిచేస్తుంది. ట్రాక్షన్ ఆఫ్ ఇచ్చారు. హిల్ డీసెంట్ కంట్రోల్ అయితే ఇక్కడ వేయడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ ఇదంతా ప్యూర్ నార్మల్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. పెద్ద ఎక్సైట్మెంట్ ఉండకపోయినా డ్రైవింగ్ కాన్ఫిడెన్స్ అయితే మూల సెంటీమీటర్ స్క్వేర్స్ లో అన్నిట్లలో ఉంటుంది. అండ్ నీకు ఇది పార్కింగ్ లైట్స్ అయితే ఇక్కడ వేయడం జరిగింది. సో దిస్ ఆర్ ఫ్రంట్ సెక్షన్ థింగ్. మనం ఒకసారి రేర్ కూడా అలా లైట్ గా చూద్దాం, పెద్ద ఏం మ్యాటర్ ఉండదు. వెనక కూడా నీకు ఎక్కడికక్కడ మాత్రమే హ్యాండిల్ బార్స్ ఇస్తారు. ఎక్కాలంటే మరి ఆ మాత్రం గ్రిప్ ఉండాలి, లేకపోతే జారి పడితే డైరెక్ట్ ముతిపల్లి రావడమే. ఎన్నో అవర్స్ ట్రిప్ కొట్టి నీ డ్రీమ్ లొకేషన్స్ కి పోయినాక అలా కొంచెమైనా న్యాప్ తీసుకోవాలి ఉంటుంది, అంటే నిద్ర పోవాలి అని ఉంటుంది కదా. కాబట్టి ఈ ఫ్రంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో 2 మెయిన్ ఎలక్ట్రానికల్ సీట్ అయితే కంప్లీట్ గా రిక్లైన్ అయిపోద్ది. చిన్నపాటి బెడ్డే, డైరెక్ట్ బెడ్డే. జస్ట్ దాన్ని ఇప్పుడు ఒకవేళ చూస్తే నీకు కనబడుతుంది. మొత్తం స్ట్రైట్ చేసేసిన గుమ్ము పడుకొని మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడానికి ఈ ఫీచర్ కూడా తీయడం జరిగింది. ఎలక్ట్రానికల్ గా మనం దీన్ని కంప్లీట్ గా వండబెట్టేయచ్చు. నువ్వు హెడ్ రెస్ట్ తీసినావంటే స్ట్రైట్ త్వరగా డైరెక్ట్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. అలాంటి ఫీచర్స్ తో ఈ కార్ అయితే బాగా మునిగిపోయి ఉంది. ఒకవేళ రేర్ డోర్ చూసుకుంటే చెప్పా కదా, 1 టచ్ డౌన్ అండ్ 1 టచ్ అప్. అండ్ కంపెనీ OEM నుంచి అయితే దీనికి ఆల్రెడీ షేడ్స్ వచ్చాయి, బయట ఏం అయిపోయిన అవసరం లేదు. మనమైతే ప్రస్తుతం హైలక్స్ బ్యాక్ సీట్ కి అయితే వచ్చేసాం. వెనక మనకి 3 హెడ్ రెస్ట్లు ఇచ్చారు, అంటే 3 కూర్చోవచ్చు అని అర్థం, కానీ కూర్చోకపోవడమే బెటర్ ఫర్ బెటర్ కంఫర్ట్. మధ్యలో వచ్చేసి మనకి హ్యాండ్ రెస్ట్ తీయడం జరిగింది విత్ డీసెంట్ 2 కప్ హోల్డర్స్. అండ్ వెనక ఒకవేళ చూసుకుంటే నీకు హంప్ అయితే తీయడం జరుగుతుంది కింద. ఎందుకు అంటే ఇంజన్ నుంచి మన డిఫరెన్షియల్ కి పవర్ పోవడానికి ప్రొపెల్లర్ షాఫ్ట్ వాడతారు కాబట్టి. అండ్ బ్యాక్ అయితే ఇది చాలా సింపుల్, లెగ్ రూమ్ వచ్చే చాలా డీసెంట్. ఒకవేళ ముందు బాగా హైట్ ఉన్నారనుకో కాంప్రమైజ్ అవ్వడమే బెటర్. అండ్ మెయిన్ గా ఈ వెహికల్ నువ్వు వెనుక కూర్చున్నాక కింద చూసుకుంటే అబ్బా ఏంది ఇంతనే ఉన్నారు అని ఒక సాటిస్టిక్ ఫీల్ అయితే వెళ్ళిపోతావు. అంత హైట్ లో అయితే బండి ప్రస్తుతం ఉంది. అండ్ ఈ వెహికల్ లో ఇంటీరియర్ మాత్రం ఇంతే. అండ్ ambient లైటింగ్ అయితే పైన హైలోజన్ బల్బ్ వేయడం జరిగింది. ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయకు. పైన రూఫ్ కూడా ఏదైతే క్లాత్ వాడారో అది కూడా బేసిక్ అని చెప్పుకోవచ్చు. ఇంత మజా ఇచ్చే బండి, చాలా డ్యూరబిలిటీ రిలయబిలిటీ ఉన్న బండికి ఎన్నో డికేడ్స్ నుంచి వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి క్రేజియస్ట్ ఇంజిన్ ఒకటి తయారు చేశారు. అదే ప్రస్తుతం అయితే మనం బోనెట్ పైకి పెట్టి రాడ్ పెట్టి మీకు చూపిస్తున్నా. డీజిల్ ఇంజిన్స్ లో అందరూ బాగా లవ్ లో పడే సౌండ్ మాత్రం ఇదే. ప్రస్తుతం దాన్ని అయితే ఆన్ చేసేద్దాం విత్ నెంబర్ 3, 2, 1 గో. సో మనమైతే ఇప్పుడు ఈ వెహికల్ అలా ఈ కొండల మొత్తం తీసుకుపోతున్నాం. అసలు ఫియర్లెస్ డ్రైవింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. కింద రాళ్ళు రప్పలు ఉన్నాయి. తెలుస్తుందా మరి నీకు అంటే ఆబ్వియస్లీ తెలుస్తుంది, ఎందుకంటే ఇది హార్డ్ సస్పెన్షన్ కాబట్టి. దీంతో ఏంటి ప్లస్ పాయింట్ అంటే నీకు ఇలాంటి టెరైన్స్కి వెళ్ళినప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు బాగా స్టేబుల్ ఉంటుంది. ఫర్ సపోజ్ అన్ప్లాన్డ్ స్పీడ్ బ్రేకర్, అన్ప్లాన్డ్ రాక్ వచ్చిందనుకో, దాన్ని ఎక్కి దిగినప్పుడు నీకు వెంటనే వెహికల్ స్టేబుల్ కావడానికి హార్డ్ సస్పెన్షన్స్ బాగా పనిచేస్తాయి. వెనక వచ్చేసి బండికి లీఫ్ స్ప్రింగ్స్ ఇవ్వడం అయితే జరిగింది. దానివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఎంత హెవీ లోడ్ వేసినా కూడా వెహికల్కి నీకు డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ స్టెబిలిటీ అనేది కంటిన్యూగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ వెహికల్కి ఒక పవర్ ఏదైతే చెప్పిన 500 Nm టార్క్ అని, ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు నువ్వు హెవీ లోడ్ వేసుకో, లేకపోతే లోడ్ లేకున్నా ఏదైనా చాలా క్రేజీగా అయితే వెహికల్ పర్ఫామ్ అయితే చేస్తుంది. నేను ప్రస్తుతం అయితే దీన్ని 4Hలో అయితే వేసి నడుపుతున్నా.
అసలు ఎటువంటి ఎఫర్ట్స్ నువ్వైతే తీసుకో, లైట్గా యాక్సిలరేషన్, పెద్దగా కూడా ప్రెస్ చేయని అవసరం లేదు. స్టీరింగ్ మాత్రం హార్డ్ ఉంటుంది ఈ వెహికల్కి, అది మాత్రం కొంచెం ఇబ్బంది అయితే నాకైతే అనిపించలే. ఒకవేళ బాగా అప్పటి వరకు స్మూత్ బండ్లు నడిపి ఈ బండి నడిపితే కొంచెం అనిపిస్తుంది, దాని తర్వాత ఫన్ తోటి నువ్వు అన్నీ మర్చిపోతావు. ప్రస్తుతం అయితే మనము ఒక పెద్ద కొండ దిగబోతున్నాం. ఎస్, ఇప్పుడు ప్రస్తుతం మనం హిల్ డీసెంట్ కంట్రోల్ ఆన్ చేద్దాము, ఇదే ఆటోమేటిక్గా దిగుతుంది. సో హిల్ డీసెంట్ కంట్రోల్ ఏంటంటే అదే బ్రేక్స్ వేసుకుంటూ సేఫ్గా విత్ గుడ్ స్పీడ్, అంటే ఏ స్పీడ్ అయితే సేఫో ఆ స్పీడ్లో ఇది మనల్ని కిందకైతే దింపడం జరుగుతుంది. సో ఇక్కడ నీకు చిన్న చిన్న పాతల్స్ వచ్చినా, చిన్న చిన్న రాళ్ళు వచ్చినా ఖచ్చితంగా నీకైతే తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే చెప్పినా కదా, హార్డ్ సస్పెన్షన్ తోటి అదొక్కటి ప్రాబ్లం కాదు, అది చాలా చాలా మంచిది. కాకపోతే నీకు సిటీస్లో అక్కడ ఇక్కడ కొంచెం అన్కంఫర్టబుల్ అనిపిస్తుందేమో. నార్మల్గా అయితే ఈ వెహికల్ నువ్వు సిటీకి కూడా వాడుకోవచ్చు, కాకపోతే మన రోడ్లు బాగాలేదనుకో నీకు కొంచెం మూడ్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ సస్పెన్షన్లు అయితే మార్చడానికి ట్రై చేయకండి, చాలామంది దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తారు, ఇంకా లిఫ్ట్ చేయడం, ఎన్నో కిట్లు దొరుకుతాయి, బోల్డ్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. దీంతో మాత్రం రోడ్డు మీద ఒక మంచి కమాండింగ్ పొజిషన్లో కూర్చొని అయితే పోతావు. అండ్ ఈ స్టీరింగ్ కానీ, దాని రెస్పాన్స్ కానీ, దీని టర్నింగ్ కానీ, ఎవ్రీథింగ్ అప్ టు ద మార్క్ అని చెప్పుకోవచ్చు. దీని టర్నింగ్ రేడియస్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, వెహికల్ రెస్పాన్స్ కానీ అవన్నీ కానీ. అండ్ దీనికి ఉన్న లెంత్కి నీకు సిటీలో నడుపుతున్నప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, కాకపోతే దీని మెయిన్గా ఈ షిఫ్ట్లు ఏదైతే ఇచ్చారో ఎలక్ట్రానిక్, మన 2 వీల్ డ్రైవ్కి 4 వీల్ డ్రైవ్కి, అది చాలా బెనిఫిట్ మనకి ఈ బండిలో మాత్రం. సో మొత్తానికి ఇది మన హైలెక్స్ ఎక్స్పీరియన్స్. అండ్ దీన్ని ఎన్ని రోజులు నడిపినా నీకు ఏదో బై మిస్టేక్ కూడా బోర్ కొట్టదు. మైలేజ్ ఒకటి లైట్ తీసుకో, ఎందుకంటే ఇంత పర్ఫామ్ చేస్తున్నప్పుడు కొన్ని లైట్ తీసుకోవాలి. అండ్ మైలేజ్ ఒకవేళ నీకు మ్యాటర్ అనుకో, బై మిస్టేక్ కూడా బండి కొనకూడదు. ప్యూర్ పెట్టిన పైసలు వసూలు అంటారు చూడు, ఇంజన్ రెస్పాన్స్ కానీ, స్పీడ్ కానీ నెక్స్ట్ లెవెల్. సో ఈ బండిని కానీ కొనుక్కోవాలనుకుంటే 3 వేరియంట్లో దొరుకుతుంది. స్టార్టింగ్ వచ్చేసి మనకి 40 lakhs నుంచి 50 lakhs 14,000 వరకు అయితే వెహికల్ను కొనుక్కోవచ్చు. అండ్ ఈ వెహికల్ మనకి ఇచ్చింది మనమైతే మోదీ టొయోటా వాళ్ళు ఇచ్చారు. సో వీళ్ళ దగ్గర అయితే వెహికల్ టెస్ట్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఆ టెస్ట్ డ్రైవ్ చేయాలి అనుకుంటుంటే నువ్వు డైరెక్ట్గా కాల్ చేసి వాళ్ళని అడిగావనుకో, ఇంటికి అపాయింట్మెంట్ బుక్ చేసి వెహికల్ తీసుకురావడం జరుగుతుంది. టెస్ట్ డ్రైవ్ చేసుకొని బుక్ చేసుకొని ఎంజాయ్ చేసే మరి. ఒకవేళ నీకు ఈ క్రేజీ యూట్యూబ్ వీడియో కానీ నచ్చిందంటే అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా పారేసి నీ కామెంట్ సెక్షన్లో నువ్వేమనుకుంటున్నావు కామెంట్ చేసి చెప్పు.